నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. 2047వ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా ఏర్పాటు చేసే ఉద్దేశంతో విజన్ 2047 రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ఆయన రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్తో కలిసి టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై వారు సమావేశంలో చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దేశంలో పేరు ఉన్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. సీఎం చైర్మన్గా, టాటా గ్రూప్ చైర్మన్, కో చైర్మన్గా ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా ఏర్పాటు చేసే లక్ష్యంతో విజన్ 2047ను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో భాగంగా పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్ ఫోర్సు పనిచేయనుంది. అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామి కానుంది. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఏపీలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్లైన్స్ విస్తరణ అంశంపై టాటా గ్రూప్ చైర్మన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. రాష్ట్రంలో సోలార్, టెలికమ్యూనికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై టాటా గ్రూప్ చైర్మన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అంశాలను ఎంచుకోవటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన రాజ్ శానిటరీ న్యూ కోటావాలా ఎంటర్ప్రైజెస్ను ఆయన ప్రారంభించారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ కోటావాలి ఎంటర్ప్రైజెస్, అబ్బాస్ ఎంటర్ప్రైజెస్, రాజ్ శానిటరీ షాపులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపుల నిర్వాహకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం టీజీ భరత్ షోరూంలో ఉన్న వస్తువులను పరిశీలించారు. తమ దగ్గర లభించే వస్తువులను గురించి షాపుల నిర్వాహకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వివరించారు. ఈ సందర్భంగా షాపుల యజమానులు మాట్లాడుతూ తమ షాపుల్లో శానిటరీకి సంబంధించిన అన్ని రకాల ఆధునిక వస్తువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అట్ హోమ్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఏర్పాటు చేసిన అట్ హోమ్ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం తేనీటి విందు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుష్పగుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందచేశారు. ఈ సందర్భంగా వాటిని స్వయంగా పరిశీలించి పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ప్రతిరోజు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు తాము ఇచ్చిన పత్రాలను స్వయంగా పరిశీలించి వాటిని పరిష్కరించడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన అనతి కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసిందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ అన్నారు. ఈ సందర్భంగా 4,20,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న పసుపుల గార్గేయపురం రహదారి పనులకు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి భూమి పూజ చేశారు. కర్నూలు మండల పరిధిలోని పసుపుల గ్రామం నుంచి గార్గేయపురం గ్రామం వరకు ఆధునీకరించవలసిన రహదారి నిర్మాణం పనులకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారికి గ్రామస్తులు మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ 4,80,00,000 రూపాయల వ్యయంతో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సొంత గ్రామమైన పసుపుల గ్రామం నుంచి రుద్రవరం, శివరామపురం గ్రామాల మీదుగా గార్గేయపురం వరకు రహదారిని ఆధునీకరించనున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని వివరించారు. ఎంతో కాలంగా ఈ రహదారి నిర్మాణం పనుల కోసం 3 గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించి వేగవంతం చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే పసుపుల గ్రామం నుంచి గార్గేయపురం గ్రామం వరకు 4,80,00,000 రూపాయల వ్యయంతో ఈ రహదారి నిర్మాణం పనులను చేపడుతున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటంలో వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. చాలా శుభదినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఆనతి కాలంలోనే 2 months కంప్లీట్ కాకముందే ఆ ఎమ్మెల్యే అయినటువంటి కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారి గ్రామం నుండి స్టార్ట్ అయ్యి పసుపుల గ్రామం నుంచి రుద్రవరం, శివరామపురం మీదుగా గార్గేపురం వరకు 10 కిలోమీటర్ల నడువు వెళ్ళినటువంటి ఈ రహదారిని, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న 4 గ్రామాల ప్రజలు. వాస్తవంగా ఈ రోడ్ను ఆధునీకరించాలని చెప్పేసి ఈ రోడ్ను ఫార్మేషన్ కోసం గవర్నమెంట్ నుంచి 4,80,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగినది. ఈరోజు ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంపీ అండ్ నేను ఇద్దరం కలిసి ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఈ రోడ్డును కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తారని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఆయన తనయుడు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి 104వ జయంతి వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కిసాన్ ఘాట్లో ఉన్న ఆయన సమాధి వద్ద ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి కిసాన్ ఘాట్లోని స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకు స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి జీవితం ఆదర్శప్రాయమన్నారు. ఎన్ని పదవులను అలంకరించినా నిరాడంబరమైన జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీ కాలువ ఆధునికీకరణతో రైతులకు ఎంతో మేలు చేశారని వివరించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం, ₹90 కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలపై అత్యాచారం, హత్య చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో వారు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా వైద్యురాలని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు బాధ్యులను
కఠినంగా శిక్షించాలని కోరుతూ నగరంలోని ప్రభుత్వ వైద్యశాల వైద్య విద్యార్థులు విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కలకత్తా నగరంలో మహిళా వైద్యురాలుపై అత్యాచారం, హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వైద్య విద్యార్థులు మాట్లాడుతూ కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న ఒక వైద్యురాలుపై అత్యాచారం చేసి హత్య చేయటం అత్యంత హేయమైన చర్య అన్నారు. సమాజంలో బాధ్యత గల ఒక వైద్యురాలుపై ఇంత దారుణం జరగటం శోచనీయమన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో జరిగింది ఒక ఇన్సిడెంట్ అండి. ఇప్పుడు మన ముందరికి బయటకు వచ్చింది ఇలా దారుణంగా హత్య చేయడం అనేది. కానీ రోజు డాక్టర్ల మీద ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అది హాస్పిటల్లో అని కాదు, బయట అని కాదు. మాకు ప్రొటెక్షన్ కావాలి. మాకు డ్యూటీ అప్పుడు మినిమం బేసిక్ నెసెసిటీస్ అవసరము. డ్యూటీ టైంలో మేము సేఫ్గా ఉండడం అవసరము. పేషెంట్లకి సేవ్ చేసేది ఒక్కటే కాదండి, మా సేఫ్టీ కూడా ముఖ్యమని పోరాటం స్టార్ట్ చేశాము. దానికోసం ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ప్లస్ కోల్కతాలో ఏదైతే జరుగుతూ ఉందో ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరగాలి, తప్పుద్రోవ పట్టకూడదు అని మేము చేస్తున్నామండి. కర్నూలు జూడా తరపు నుండి మా ప్రయత్నం ఇది. కోల్కతాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఒక అమ్మాయిని చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు. అది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అది అక్కడ మీడియా కూడా సరిగ్గా కవరేజ్ చేయట్లేదు. అండ్ ఆ విషయాన్ని సప్రెస్ చేయాలని అనుకుంటున్నారు. ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగలేదు. ఎవరినో ఒకరిని స్కేప్ గోట్లా అట్లా ఇరికిచ్చారు. సో మేమంతా కలిసి ఆమెకు స్టాండ్గా, ఇండియా మొత్తం అందరు డాక్టర్స్ కలిపి ఆమె స్టాండ్గా నిల్చోవాలనుకుంటున్నాం. అండ్ ఆల్సో మాకు ఎక్కడ సేఫ్టీ కూడా లేదు. ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో ఇలాంటివి చాలా అవుతున్నాయి కానీ బయటికి రావట్లేదు. జనరల్గా హాస్పిటల్స్లో అక్కడ జరిగింది కాబట్టి బయటకు వచ్చింది. తెలియని విషయాలు చాలా జరుగుతున్నాయి. ప్రతి మెడికల్ కాలేజ్లో, ప్రతి పీజీ, ప్రతి ఇంటర్న్, ప్రతి యూజీ ఫేస్ చేసేవే. బయట వాళ్ళ నుంచి మాకు కనీసం మినిమం సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నాం అంతే. అది కూడా మేము అడగడానికి ఈరోజు రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. చాలా దారుణమైన పరిస్థితి ఇది. మినిమం సేఫ్టీ కావాలి. మా డిమాండ్స్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేస్తే చాలు. డిమాండ్స్ అంటే ఏదో మా జీతాల కోసమో దానికోసమో రోడ్లు ఎక్కట్లేదు. మేము వర్క్ చేసే ప్లేస్లో మాకు మినిమం సేఫ్టీ ప్రొవైడ్ చేయడానికి అడుగుతున్నాం అంతే. సెక్యూరిటీ ఇక్కడికి వచ్చి మేము కూర్చున్న ఒకే ఒక అంశం సెక్యూరిటీ. సో ఏదైతే సెక్యూరిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో లేదు. సో దేశవ్యాప్తంగా ప్రతి మెడికల్ కాలేజీలో, ప్రతి జనరల్ హాస్పిటల్ జరిగేదే. ఇక్కడ కూడా చాలా జరుగుతున్నాయి. సో కోల్కతాలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ప్రొటెస్ట్లో ఉన్నప్పుడే, ఆల్రెడీ మేము ప్రొటెస్ట్లో మా మీద దాడులు జరుగుతున్నాయని ఉన్నప్పుడే మా పైన ఇంకో దాడి జరిగింది. సో మా స్టూడెంట్ని, మా పోస్ట్ గ్రాడ్యుయేట్ని దెబ్బలు తగిలేలాగా కొట్టడం జరిగింది. వీటికి సంబంధించి వాళ్ళు దృష్టి సారించాలి. అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే 2022లో ఆల్రెడీ బిల్లు రెడీ అయ్యి లోక్సభలో, రాజ్యసభలో పాస్ కాలేక ఆగిపోయింది. ఆ బిల్లు వెంటనే పాస్ చేసి ఇవన్నీ మాకు ప్రొటెక్షన్ కలిగించాలని చెప్పి కోరుతున్నాం. ఆర్ఎస్ఎస్ వచ్చే ఏడాది 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పర్యావరణ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ నగర అధ్యక్షుడు డాక్టర్ వాసురెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. కేశవ మెమోరియల్ పాఠశాలలో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 18వ తారీఖు కృష్ణాష్టమి నుంచి 26వ తారీఖు వరకు నిర్వహించనున్న పంచ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న పర్యావరణ రక్షాబంధన్ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత ఆర్ఎస్ఎస్ నగర అధ్యక్షులు డాక్టర్ వాసురెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఎస్విఎస్ గుప్తా, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 2025వ సంవత్సరం విజయదశమి పర్వదినం నాటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోందన్నారు. ఈ సందర్భంగా కొన్ని సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తద్వారా దేశంలో ఒక సామాజిక పరివర్తన సాధించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే పంచ పరివర్తన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇందులో స్వావలంబన, కుటుంబ ప్రబోధన, పౌర విధులు, సామాజిక సామరస్యత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. వీటిలో భాగంగా ఈ నెల 18వ తేదీ కృష్ణాష్టమి నుంచి 26వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో పర్యావరణ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తిని కలిసి పర్యావరణం గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం,
చేతి సంచి వాడకం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని, అలాగే మొక్కలు నాటి వాటిని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వారు వివరించారు. కార్యక్రమం చేపట్టడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశం మొత్తంలో వేరే వేరే రకరకాల కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా మన కర్నూలు నగరంలో ఉన్న 207 ఉపబస్తీల్లో ప్రతి ఉపబస్తీలో సుమారు 100 వరకు మొక్కలు నాటాలనేసి, అదేవిధంగా 100 కుటుంబాల చేత ఈ ఏవైతే పర్యావరణ సంరక్షణ కోసం ఏవైతే ఉన్నాయో అది మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ, అదేవిధంగా మన ఏదైతే ఫంక్షన్స్ పోయినప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి మనం వాడకుండా ఉండడం, వీటి కోసం జనాల్లో జాగృతి చేయడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ రానున్న 18 నుంచి 26 తేదీ వారికి పర్యావరణ సంరక్షణ కార్యక్రమంలో మొక్కలు నాటాలనేసి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మొక్కలకు జన్మదినం జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రక్షాబంధన ఉత్సవం దగ్గర నుంచి ప్రారంభం చేస్తే మళ్ళీ తిరిగి రక్షాబంధనకు మన ఆ ఒక్క వృక్షానికి జన్మదినం జరుపుకునేటువంటి విషయంగా ఒక్కో మొక్కకు కార్యకర్తకు మనము ఆయన పుట్టినరోజు జరపాలి. అంటే ఆ మొక్కను మనం చివరి వరకు సంరక్షించాలి. అలాగే ప్లాస్టిక్ ఏవైతే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వలన మొత్తం మనకు సమతుల్యత, మొత్తం వాతావరణ సమతుల్యత అంతా బాగా దెబ్బతింటుంది. దానివల్లనే మనకు ఈ ఉద్గారాలు పెరిగి మనకు ఈ ఏవైతే జరుగుతున్నాయో ప్రకృతి వైపరీత్యాలని ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ఈ ప్లాస్టిక్ భూతమే ఈ యొక్క భూమాతను రకరకాలుగా ఉద్గారాలకు కారణమవుతుంది. కాబట్టి ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.